హలో ఎవ్రీవన్. సో ఈరోజు ఇంకొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ హైదరాబాద్ నుంచి. సో జిహెచ్ఎంసీ హైదరాబాద్లో ఏంటంటే మనకి కాంట్రాక్చువల్ బేస్డ్ పోస్టులు వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో ఇది ఎప్పుడంటే మనకి 3rd ఆఫ్ దిస్ మంత్ అనమాట. ఆ రోజు నుంచి వేకెన్సీ స్టార్ట్, అప్లికేషన్ స్టార్ట్. సో లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఈజ్ 18/10/2025. సో దీంట్లో స్టార్ట్ డేట్ 3/10/2025కి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది స్టార్ట్. సో దీంట్లో ఉండే ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి అంటే వాటి క్వాలిఫికేషన్స్ ఏందనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది, నాట్ ఎక్సీడింగ్ 60 years ఏజ్ లిమిట్. అండ్ దీంట్లో either 1 or 2 or 3, సో ఏదన్నా క్వాలిఫికేషన్ ఉండొచ్చు. దాంట్లో ఏంటంటే ఫస్ట్ వన్ ఎంబీబీఎస్ డిగ్రీ, లేదంటే ఎంబీబీఎస్ విత్ ఎంసీఎస్ విత్ ఏఎస్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్, లేదంటే బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్స్. సో ఈ మూడిట్లో ఏదన్నా ఒక ఎలిజిబిలిటీ ఉంటే, డిగ్రీ ఉంటే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. సో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఉండాలి, పబ్లిక్ హెల్త్ ఇన్ ఎంపీహెచ్ ఎపిడెమాలజీ, డిప్లొమా పబ్లిక్ హెల్త్ డిపిహెచ్ ఎపిడెమాలజీ. సో ఈ కోర్సు చేసిన వాళ్ళు ఈ దానికి ఎలిజిబుల్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఎంబీబీఎస్ విత్ ఎండి డిఎన్బి ఉంటే 1,75,000 శాలరీ మంత్లీ, 1,50,000 ఫర్ ఎంబీబీఎస్ విత్ ఈఏఎస్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటే 1,50,000, బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్స్ ఉంటే 1,25,000 శాలరీ అనమాట. సో డిఫరెంట్ క్వాలిఫికేషన్తో డిఫరెంట్ శాలరీస్ ఉన్నాయన్నమాట దీంట్లో మనకి. ఓకే, అండ్ దీంట్లో మోర్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. తర్వాత పబ్లిక్ హెల్త్ ఇన్ స్పెషలిస్ట్ బేస్డ్ ఆన్ ఐడిఎస్పి ఎపిడెమాలజిస్ట్ టీఓఆర్స్. సో దీంట్లో ఒక వేకెన్సీ ఉంది, నాట్ ఎక్సీడింగ్ 50 years. సో దీంట్లో కూడా ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. సో దానికి ఏ క్రైటీరియా అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. బీఎస్సీ లైఫ్ సైన్స్ ఉంది, ఎంబీబీఎస్ ఎంసీఏ విత్ ఏఎస్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్. సో దీనికి కూడా సర్టిఫికేట్ని బట్టి శాలరీ 3 categories ఆఫ్ శాలరీస్ ఉన్నాయన్నమాట. సో దీనికి 3 years ఆఫ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. సో మనకి నెక్స్ట్ ఏంటంటే అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్. సో దీంట్లో 40 years, ఏజ్ క్రైటీరియా ఇస్ 40 years అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇస్ ఎంబీబీఎస్. సో దీనికి కూడా డిఫరెంట్ క్రైటీరియా ఉంది. సో ఎంబీబీఎస్ విత్ ఎండి డిఎన్బి ఉంటే 75,000, ఫర్ ఎంబీబీఎస్ విత్ ఈఏఎస్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటే దీనికి 70,000. సో అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, 3 years, మోర్ దెన్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దీంట్లో. ఓకే, తర్వాత మైక్రోబయాలజిస్ట్ 1 vacancy, ఏజ్ క్రైటీరియా ఇస్ లెస్ దెన్ 50 years. సో దీనికి కూడా ఫర్ మెడికల్ ఎంబీబీఎస్ డిగ్రీ డిఫరెంట్ సర్టిఫికేట్స్ ఉంటే డిఫరెంట్ శాలరీ ఉంది. ఫర్ మెడికల్ సర్టిఫికేట్కి 1,25,000, ఫర్ నాన్ మెడికల్కి 1 lakh. సో ఎక్స్పీరియన్స్ 3 years ఉండాలి. సో తర్వాత ఎంటమాలజిస్ట్. సో ఎంటమాలజిస్ట్ ఎంఎస్సీ ఇన్ ఎంటమాలజీ 50 years ఏజ్ క్రైటీరియా, సో 75,000 శాలరీ అండ్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత వెటర్నరీ ఆఫీసర్. సో వెటర్నరీ ఆఫీసర్లో కూడా 1 vacancy ఉంది, 50 years ఏజ్ లిమిట్. సో దీనికి 75,000 శాలరీ పర్ మంత్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వెటర్నరీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇది ఉండాలి, ప్లస్ రిజిస్ట్రేషన్ ఇన్ ద వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉండాలి, మోర్ దెన్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్. సో ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్లో 1 vacancy ఉంది, నాట్ ఎక్సీడింగ్ 40 years. సో బ్యాచిలర్ డిగ్రీ విత్ న్యూట్రిషన్ మైక్రోబయాలజీ. సో దీనికి 50,000 శాలరీ ప్లస్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. బయాలజికల్ హైజీన్ ఇండికేటర్స్ ఫర్ ఫుడ్ సేఫ్టీ ఆఫ్టర్ ఎక్వైరింగ్ బ్యాచిలర్ డిగ్రీ 5 years దాంట్లో ఉండాలి, లేకపోతే 3 years ఇన్ మైక్రో హైజీన్ ఇండికేటర్స్ ఆఫ్ ఫుడ్ అక్వైరింగ్ మాస్టర్స్ డిగ్రీ. సో బ్యాచిలర్ డిగ్రీ తర్వాత 5 years ఎక్స్పీరియన్స్, లేదంటే మాస్టర్స్ డిగ్రీ తర్వాత 3 years ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలి. సో అది దానికి 50,000 శాలరీ. తర్వాత అడ్మిన్ ఆఫీసర్. సో అడ్మిన్ ఆఫీసర్కి ఏంటంటే ఇది కూడా ఒక వేకెన్సీ ఉందండి, 75,000 శాలరీ ప్లస్ నాట్ ఎక్సీడింగ్ 50 years, మాస్టర్ డిగ్రీ
మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ ఉండాలి. సో దానికి ఆర్ బ్యాచిలర్ డిగ్రీ బీబీఏ కానీ ఉండాలి. సో దీనికి 75,000 సాలరీ అన్నమాట. తర్వాత టెక్నికల్ ఆఫీసర్ ఏంటంటే ఫైనాన్స్. సో దీనికి ఎంబీఏ ఫైనాన్స్ ఆర్ ఎంకామ్ ఉండాలి. ఎంబీఏ ఫైనాన్స్ అయితే 4 years ఎక్స్పీరియన్స్ ఆర్ ఎంకామ్ అయితే 7 years ఎక్స్పీరియన్స్. దీనికి 75,000 సాలరీ అండి. సో అలాగే రీసెర్చ్ అసిస్టెంట్. సో వీడికి 40 years ఏజ్ లిమిట్, 60,000 సాలరీ, గ్రాడ్యుయేట్ విత్ మాస్టర్ డిగ్రీ ఇన్ పబ్లిక్ హెల్త్. సో పబ్లిక్ హెల్త్లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి విత్ 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్కి 35 years ఏజ్, బీఎస్సీ ఇన్ ఎంఎల్టీ 2 years ఎక్స్పీరియన్స్ ఆర్ విత్ ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్స్ ఉండాలి. 30,000 సాలరీ. తర్వాత మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ 1 vacancy, 30 years ఏజ్ లిమిట్ అండ్ డిగ్రీ అండ్ 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్. సో దీనికి 25,000 సాలరీ. సో అట్లాగే ట్రైనింగ్ మేనేజర్. సో ట్రైనింగ్ మేనేజర్ ఒక వేకెన్సీ, 40 years ఏజ్ లిమిట్, గ్రాడ్యుయేట్ విత్ ఎంబీఏ ప్రిఫరబుల్ ఇన్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ విత్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. దీనికి 60,000 సాలరీ. సో అట్లాగే టెక్నికల్ ఆఫీసర్. సో టెక్నికల్ ఆఫీసర్ 50 years ఏజ్ లిమిట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఐటీ కంప్యూటర్స్, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ. దీనికి 75,000 సాలరీ. సో దీనికి 4 years, గ్రేటర్ దెన్ 4 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, తర్వాత 4 years, లేదంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ తర్వాత 6 years. సో ఈ క్రైటీరియా ఉన్నా సరిపోతుంది. తర్వాత డేటా అనలిస్ట్. సో డేటా అనలిస్ట్కి ఏంటంటే 45 years ఏజ్ లిమిట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉండాలి. దీనికి 60,000 సాలరీ. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్లో ఉండాలి అండ్ 5 years ఇన్ పోస్ట్ పీజీ క్వాలిఫికేషన్. తర్వాత డేటా మేనేజర్. సో డేటా మేనేజర్కి 1 vacancy, 40 years ఏజ్ లిమిట్ అండ్ దీంట్లో ఏదన్నా ఒక క్రైటీరియా పీజీ డిగ్రీ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి, లేదంటే పీజీ డిప్లొమా ఇన్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్, లేదంటే బీఈబీటెక్ ఏదన్నా ఉండొచ్చు. సో దీనికి 50,000 సాలరీ విత్ మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దీంట్లో. తర్వాత కమ్యూనికేషన్ స్పెషలిస్ట్. సో దీంట్లో 40 years ఏజ్ క్రైటీరియా, 50,000 సాలరీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ డిజిటల్ మీడియా ఆర్ పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ ఏదైనా ఉండొచ్చు విత్ 3 years విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ 5 years విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదన్నా ఉంటే సరిపోతుంది. సో ఇది ఏంటంటే మనకి ఎలా అప్లై చేసుకోవాలి. సో ఇవి క్వాలిఫికేషన్స్. ఈ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఎవరైనా ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ వెబ్సైట్ డైరెక్ట్గా వెళ్ళొచ్చు. http://www.ghmc.go.in దీనికనే వెళ్ళచ్చు, లేదంటే డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ క్లిక్ చేశాను, ఈ అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్గా ఈ లింక్ అనేది డైరెక్ట్ మనకి అప్లికేషన్కి తీసుకెళ్తుందండి. సో ఇది క్లిక్ చేస్తే మనకి అక్కడికి వెళ్తుంది, అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.